రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న ఏపీలో కాపులు చాలా కీలకం. వంగవీటి రంగ, ముద్రగడ పద్మనాభం కాపుల్లో పాపులర్ అయ్యారు. ముద్రగడ తర్వాత కాపు కాసేదెవరు? ఆ స్థానంపై కన్నేసిందెవరు? ఆశపడితే ఆ స్థానం వస్తుందా? ముద్రగడ పద్మనాభం మరణంతో కాపు రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఇప్పుడు ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి వైసీపీ నుంచి అంబటి రాంబాబు, టీడీపీ నుంచి బోండా ఉమా పోటీ పడుతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రీసెంట్ డేస్ లో వారి యాక్టివ్నెస్, వారి కామెంట్స్ ఈ ప్రశ్నలకు కారణమవుతున్నాయి. ముద్రగడ సంతాప సభలో చట్టాపట్టాలేసుకున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. అంబటి రాంబాబుపై దాడి, కేసులు, అరెస్ట్, బెయిల్ తర్వాత ఆయన కాస్త స్పీడ్ అయ్యారు. ఇదే స్పీడ్ ని కంటిన్యూ చేసి ముద్రగడ లేని లోటుని ఫిల్ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ తో అంబటికి ఉన్న సాన్నిహిత్యం కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉందని కొందరి ఆలోచన. కాపు మార్క్ ని చూపిస్తూ తన పొలిటికల్ టార్గెట్ ని కూడా రీచ్ అవ్వడానికి అంబటికి ఇది మంచి ఛాన్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ముద్రగడతో ఉన్న రాజకీయ సంబంధాలను పదే పదే ఆయన గుర్తు చేస్తున్నారని టాక్. ముద్రగడ స్థానాన్ని భర్తీ చేయాలని టీడీపీలో బోండా ఉమ కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ డేస్ లో ఆయన వైసీపీపై ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు. నోరు పారేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. సొంత సామాజిక వర్గం బలాన్ని చూసుకుని ఆయన ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారని ఒక అంచనా. ఏపీలోని కాపులకు తానే ప్రత్యామ్నాయమని చూపించే ప్రయత్నం ఉమా చేస్తున్నారని అమరావతి సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఓవైపు బోండా, మరోవైపు అంబటి. ఈ ఇద్దరిలో రేపటి కాపు నేత ఎవరవుతారు? ముద్రగడ పద్మనాభం ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తారు అనుకుంటే ఆ స్థానం వస్తుందా అనే ప్రశ్నలకు ఫ్యూచర్ పాలిటిక్స్ సమాధానం చెబుతాయి.